ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎవరికెన్ని సీట్లు వస్తాయో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రతిపక్షంలో ఉండేదెవరో చెప్పేశాయి. సోషల్ మీడియాలో ఈ అంకెలే హోరెత్తిపోతున్నాయి. రాజకీయ పార్టీలు తమకు అనుకూల సర్వేలు ప్రచారం చేసుకుంటే వ్యతిరేక ఫలితాలిచ్చిన వారిని ప్రశ్నిస్తున్నాయి. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా? అన్నీ చెప్పినట్టే జరుగుతుందా? సర్వేలో గెలుస్తారని చెప్పిన వాళ్లే గెలుస్తారా? ఓడిపోతారని చెప్తే ఓటమి ఖాయమా? అసలు ఈ సర్వేల్లో శాస్త్రీయత ఎంత? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఎవరు గెలుస్తారు? ఇదో ఎవర్ గ్రీన్ క్వశ్చన్. ఎన్నికలకు 6 నెలల ముందు నుండి ఫలితాలొచ్చే క్షణం ముందు వరకు వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానంగానే సర్వేలు ఇస్తూ ఉంటాయి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు. ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చేసాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ఫలితాలు ఇచ్చేశాయి. ఎవరు ఆశించిన ఫలితం వాళ్లకు ఇచ్చేశాయి సర్వేలు. కానీ ఎవరేం చెప్పినా ఫైనల్ గా జరిగేది ఒకటే ఉంటుంది. అంటే ఈ సర్వేల్లో నిజమయ్యేవి కొన్ని మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ కు, సర్వేలకు విశ్వసనీయత, శాస్త్రీయత ఎంత? సర్వేలు ఈరోజు కొత్తగా మొదలైనవి కావు. దశాబ్దాలుగా ఎగ్జిట్ పోల్స్ నడుస్తున్నాయి. దూరదర్శన్ రోజుల నుండి ప్రకటిస్తూనే ఉన్నారు. సర్వేలకు రివర్స్ గా ఫలితాలు వచ్చిన రోజులు ఉన్నాయి. సర్వేలకు అటు ఇటుగానో ఖచ్చితంగానో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక ఎగ్జిట్ పోల్ నిజమవుతుందని చెప్పలేము, కాదని చెప్పలేము. ఇది ఎప్పటి నుంచో ఉన్నమాటే కదా. ఇప్పుడు కూడా మారిందేమీ లేదు. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి కూడా అంతే. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, సర్వేలు వేరు. పర్సనల్ ఒపీనియన్ 4 గోడల మధ్య ఉండి కూడా చెప్పొచ్చు. రోజు మీడియాను గమనిస్తే చాలు. గతంలో సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంటే కొన్ని పెద్ద సంస్థలు మాత్రమే చేసేవి. ఎందుకంటే ఓ నియోజకవర్గంలో సర్వే చేయాలంటేనే పదుల సంఖ్యలో మానవ వనరులు, డబ్బు, యంత్రాంగం కావాలి. అదే రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాల్లో చేయాలంటే భారీ ఎత్తున వనరులు కావాలి. ఇప్పుడొస్తున్న సర్వేలు ఆ స్థాయిలోనే ఉంటున్నాయా? అంత కష్టపడుతున్నాయా అంటే లేదు అనే చెప్పాలి. ఎలాంటి ప్రామాణికతలు పాటించకుండా చేస్తున్న సర్వేలు ప్రామాణికత, విశ్వసనీయత కోల్పోతున్నాయి. చేతిలో ల్యాప్టాప్ ఉంటే చాలు, అంకెల్ని అటు ఇటు గిర్రం తిప్పి రిలీజ్ చేస్తున్నారు. దానికి సర్వే అని పేరు పెడుతున్నారు. అదృష్టం బాగుండి ఆ నంబర్ వస్తే ఆటోమేటిక్ గా గొప్ప సెఫాలజిస్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు తాజాగా వచ్చిన సర్వేలు కూడా ఇలాంటివే. గాల్లో పేలాల పిండి కాస్త కృష్ణార్పణం అన్నట్టుగా ఎక్కడో సమాచారం తీసుకోవడం, దాన్ని సర్వేగా చెప్తూ జనం మీదకు వదలడం, ఇదే ఇప్పుడు కనిపిస్తున్న అంశం. ఇప్పుడు కనిపిస్తున్న మరో పద్ధతి ఏంటంటే పర్సెప్షన్ సర్వే. అంటే ఇక్కడ జనంలోకి వెళ్లాల్సిన పని లేదు. కేవలం ఆల్రెడీ ఉన్న అభిప్రాయాల ఆధారంగా చేసే సర్వే. అంటే ఎవరికి కావలసిన ఫలితాల్ని వాళ్లే ఇచ్చేసుకుంటారు. అలాంటి ఫలితం ఆశించే వాళ్ళకి అది సంతోషాన్ని ఇస్తుంది తప్ప నిజంగా జరుగుతుందనే గ్యారంటీ శూన్యం. నిజానికి సర్వే ఏదైనా శాంపిల్ ఎంతనేదే ముఖ్యం. అప్రోచ్ ఏంటి? క్వాంటిటేటివ్ గా, క్వాలిటేటివ్ గా సర్వే ఏ స్థాయిలో ఉందనేది ముఖ్యం. ఉదాహరణకు చెప్పుకుంటే ఏపీలో ప్రతి నియోజకవర్గంలో సగటున 2 లక్షల మంది ఓటర్లుంటే అందులో 1,50,000 మంది ఓటేశారనుకుంటే అసలు ఎంతమందిని ఓటేసిన తర్వాత వీళ్ళు అడుగుంటారు? ఓ 10,000 లేదా 5,000 లేదా 15,000. అంత మాత్రం చేస్తే అది చాలా గొప్ప విషయమే. తూతూ మంత్రంగా ఓ 10 మందిని అడిగి దాన్నే నియోజకవర్గ ఫలితంలా చెప్పేయడం సాధారణంగా మారింది. ఒకవేళ నిజంగానే 5,000 మందిని సర్వే చేస్తే ఎవరు 5,000 మంది? ఆడవాళ్లు ఎందరు? మగవాళ్ళెందరు? ఏపీలో ఇది కూడా కీలకమైన అంశమే. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా ఉన్న చోట 5,000 మందిని సర్వే చేస్తే ఒకలాంటి ఫలితం వస్తుంది. ఓసీల్లో ఓ కుల ఓట్లు ఎక్కువగా ఉన్న చోట చేసే సర్వే దీనికి భిన్నంగా ఉండొచ్చు. అంటే కులాలు, మతాలు, జెండర్, యూత్, మిడిల్ క్లాస్, ఓల్డ్ ఏజ్, ఇలా ఈ 5,000 మందిలో ఎవరు ఎంతమంది అన్నదానిపై సర్వే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అదే సమయంలో నియోజకవర్గంలో 50 భిన్న ప్రాంతాల్లో ఒక్కో చోట 100 మందిని చేస్తే ఒక ఒపీనియన్ రావచ్చు. కానీ సర్వే చేస్తున్న సంస్థలు ఇలాంటి అప్రోచ్ ను అనుసరిస్తాయా అనేది ప్రశ్నార్థకమే. పైగా పోలైన 1,80,000 ఓట్లలో గెలిచిన, ఓడిన అభ్యర్థికి మార్జిన్ 5 నుండి 10,000 లోపే ఉంటుంది. అంటే గెలిచిన వాడికి ఓ 80,000 వస్తే ఓడిన వాడికి 70,000 దాకా వస్తున్నాయి. మరి సర్వే చేసిన 5,000 మంది ఏ ఒక్క అభ్యర్థికో ఓటేసిన సమూహంలో వారే అయి ఉంటే అప్పుడు ఆ సర్వేకుండే ప్రామాణికత ఎంత? ఇవన్నీ కాదు. ఏపీలో ఇప్పుడు ఓ సాధారణ ఓటర్ను కదిలించండి. 175 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో, ఎందుకు గెలుస్తాయో అన్న అభిప్రాయాన్ని చెప్పేస్తాయి. అందుకు కారణమయ్యే అంశాలను కూడా బలంగానే డిఫెండ్ చేసుకుంటాయి.
దీన్నే ఓ ల్యాప్టాప్ తో కాస్త సాఫిస్టికేటెడ్ గా వివరిస్తే అదే సర్వే అవుతుంది. ఇప్పుడు పదుల సంఖ్యలో బయటకొచ్చిన ఎగ్జిట్ పోల్స్ స్థాయి ఇంతకంటే గొప్పగా ఏమీ ఉండదు. ఏపీలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే అనేక ప్రశ్నలు వినిపిస్తాయి. కొన్ని వైసీపీకి ఆధిక్యం ఇచ్చేశాయి, మరికొన్ని కూటమికి పై చేయొస్తుందని చెప్పేశాయి. కానీ ఏ ప్రాతిపదికన వైసీపీకి ఎడ్జ్ ఇచ్చారు, ఏ ప్రాతిపదికన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిది పై చేయి అవుతుందని భావిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పగల పరిస్థితిలో ఆ సంస్థలు లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లో శాంప్లింగ్ సైజు చాలా కీలకమైంది. శాంప్లింగ్ సైజు ఎంతో చూడకుండా సింపుల్ గా ఫిగర్స్ ను విశ్వసించలేం. ఎందుకంటే ఏపీలో తటస్థ ఓటర్లు 30% దాకా ఉంటున్నారు. వారు ఎటు వేశారని ఎవ్వరూ చెప్పే పరిస్థితి లేదు. అదే సమయంలో మన దగ్గర ఓటర్లు ఎవరు కోటేసింది చెప్పడానికి ఇష్టపడరు. ఎవరు అడిగినా స్పష్టంగా చెప్తారు తప్ప తేల్చి చెప్పరు. ఒకవేళ రాజకీయ పార్టీల నేతలతో, కార్యకర్తల్లో అడిగితే మీకే వేశామంటారు తప్ప మనసులో మాట చెప్పే సీనుంటుందా? అంత ధైర్యం చేస్తారా? పైగా ఎవరికి ఓటెయ్యాలో కొన్నాళ్ల ముందే డిసైడ్ అయి గుంభనంగా ఉండే ఓటర్లు పోలింగ్ బూత్ నుండి బయటకొచ్చాక పలానా వ్యక్తికి ఓటేశారని చెప్తారని భావించలేం. ఇలాంటి అనేక కారణాలతో ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్ట్ పోల్స్ తేడా వస్తోంది. ఈ ఎన్నికల్లో ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. 81% పైగా జనాలు ఓటేశారు. ఇందులో 15 లక్షల మందికి పైగా మైగ్రేట్ అయిన ఓటర్లు పోస్టల్ ఓటు ద్వారా 5 లక్షల మంది ఓటేశారు. వీరంతా ఎటు ఓటేశారనేది ఊహించడం అంత తేలిక కాదు. ఇవన్నీ చూశాక ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ హంబక్కని, వీటికి శాస్త్రీయత ఎక్కడుందన్న ప్రశ్నలు రావడం సహజం. ఏపీలో ఎవరు గెలుస్తారు, సీఎం అయ్యేదెవరు? ఇది మామూలు జనంలో వినిపించే మొదటి ప్రశ్న. వైసీపీ అధికారంలోకి వస్తుందా? కూటమి దుమ్మురేపుతుందా? గెలిచేదెవరు, ఓడేదెవరు? ఎవరికి ఎన్ని సీట్లొస్తాయి? ఫలానా అభ్యర్థి గెలుస్తాడా? గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది? ఏ జిల్లాలో ఎవరిని సాధిస్తారు? ఏ ఇద్దరు వ్యక్తులు కలిసిన ఇదే టాపిక్. తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిలించినా ఇవే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఎటొచ్చి ఒకదానికొకటి పొంతం లేకుండా చెప్పిన ఈ ఫలితాలపైనే ఇప్పుడు అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఏపీ విషయంలో స్పష్టత ఇవ్వకపోగా సస్పెన్స్ మరింత పెంచాయి. ఏపీ ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ ఉంది. వైసీపీ సింగిల్ గా బరిలో ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టాయి. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే జనసేన సపోర్ట్ చేసింది. అప్పుడు ఈ టీం సక్సెస్ అయింది. కానీ 2019లో విడిగా పోటీ చేసి ఓడిపోయాయి. వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. ఇప్పుడు మళ్లీ కూటమి కట్టి 2014 ఫలితాన్ని రిపీట్ చేయాలని టార్గెట్ లో కూటమి పార్టీలున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టు ఏపీ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్కడెక్కడి నుండో మైగ్రేట్ అయిన వాళ్ళంతా వచ్చి ఓటేశారు. పోస్టల్ ఓట్లు కూడా గతం కంటే రెట్టింపు సంఖ్యలో వేశారు. పోలింగ్ శాతం 2014లో 77.96%, 2019లో 79.88% ఉంటే ఇప్పుడు మరింత పెరిగి 81.86% నమోదైంది. చాలా నియోజకవర్గాల్లో మహిళల ఓటు శాతం ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి వరకు క్యూలో ఉండి ఓటేసిన పోలింగ్ కేంద్రాలు 2000కు పైగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ చెప్పగలవా? ఇంత కీన్ గా సర్వే చేసి ఉంటాయా అంటే సందేహమనే చెప్పాలి. ఏపీలో అధికారం దక్కేదెవరికి అన్న అంశంపై బెట్టింగులు కూడా భారీగా జరిగాయి. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఉత్కంఠ మరింత పెంచేలా ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే ఆరా సర్వే ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 సీట్లు, ఎన్డీఏకు 71 నుంచి 81 సీట్లు వస్తాయని అంచనా. స్మార్ట్ సర్వే ప్రకారం వైసీపీకి 74 నుంచి 90 సీట్లు, ఎన్డీఏకు 55 నుంచి 101 సీట్లు వస్తాయని తేలింది. పార్థదాస్ సర్వే ప్రకారం వైసీపీకి 110 నుంచి 120 సీట్లు, ఎన్డీఏకు 55 నుంచి 65 సీట్లు వస్తాయని అంచనా ఉంది. అదే సమయంలో ఎన్డీఏకు మెజార్టీ వస్తుందని చెప్పిన సర్వేలు ఉన్నాయి. ఇక ఏపీ లోక్సభ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే ఏబీపీ సి ఓటర్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 21 నుంచి 25, వైసీపీకి 0 నుండి 4 సీట్లు వస్తాయని తేలింది. సిఎన్ఎన్ న్యూస్ 18 సర్వేలో ఎన్డీఏకు 19 నుంచి 22 సీట్లు, వైసీపీకి 5 నుంచి 8 సీట్లు వస్తాయని అంచనా. న్యూస్ ఎక్స్ సర్వేలో ఎన్డీఏకు 22 సీట్లు, వైసీపీకి 3 సీట్లు వచ్చాయని తేలింది. ఎన్డీటీవీ సర్వే ప్రకారం ఎన్డీఏకు 18 సీట్లు, వైసీపీకి 7 సీట్లు రావచ్చని అంచనా. ఆర్ఆర్ సర్వే ప్రకారం వైసీపీకి 13 నుంచి 15 సీట్లు, ఎన్డీఏకు 10 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా. ఏపీలో హోరాహోరీ పోరు జరుగుతుందని చెప్పడానికి ఎగ్జిట్ పోల్స్ చూడాల్సిన పర్లేదు. ఏపీ రాజకీయాలను, జనం తీరును కొన్నాళ్లుగా గమనిస్తే చాలు.
ఏదో ఓవైపు డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. ఏం డిసైడ్ అయ్యారో స్పష్టంగా చెప్పని సైలెంట్ ఓటింగ్ ఏపీలో కనిపించింది. దీంతో రెండు పక్షాలు ఎవరికి వారు ధీమాగా కనిపిస్తున్నారు. ఎవరి అనుకూల విషయాలు వారు తెరపెక్కి తెస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయన్న ప్రశ్నలున్నా వాటిని పూర్తిగా కొట్టిపారేసే పరిస్థితి లేదు. అలాగని పూర్తిగా నిజమవుతాయన్న నమ్మకం కూడా లేదు. అయితే అవుతాయి, లేదంటే లేదు అనేలా ఉన్నాయి. శాస్త్రీయత పెద్దగా కనిపించినప్పుడు క్లారిటీ రావడం కూడా కష్టమే. ఎగ్జిట్ పోల్స్ తో ఉత్కంఠకు తెరపడుతుంది అనుకుంటే మరింత సస్పెన్స్ కు తెరతీశాయి. ఏపీలో ఇప్పటికే ఉన్న హై టెన్షన్ వాతావరణం ఎగ్జిట్ పోల్స్ తర్వాత మరింత వేడెక్కాయి. ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూసిన రాజకీయ పార్టీలు, జనం కూడా ఇక కౌంటింగ్ రోజ్ కోసం వెయిటింగ్ లో పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ రోజే చేస్తారు. అంటే ఓటింగ్ లో పాల్గొన్న వారినే నిర్వాహకులు ప్రశ్నిస్తారు. ఏ సమయంలో ప్రశ్నించారు, ఎలా ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఇందులో చాలా కీలకం. ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా వాతావరణ శాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఇవి కొన్నిసార్లు చాలా ఖచ్చితంగా, కొన్నిసార్లు దగ్గరగా ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధమైన ఫలితాలు కూడా చాలా సార్లు వచ్చాయి. 2004లో ఎగ్జిట్ పోల్స్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పగా అందుకు విరుద్ధంగా ఫలితం వచ్చింది. ఇద్దరు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా మారుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ 126A ప్రకారం ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు. భారత్ లో ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఈసీ కొన్ని నియమ నిబంధనలు రూపొందించింది. ఎన్నికలను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదనేది ఈ నిబంధనల సారాంశం. ఈసీ ఎప్పటికప్పుడు ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఓటింగ్ జరిగేటప్పుడు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయకూడదనేది ప్రాథమిక విషయం. ఎన్నికల ప్రక్రియ మొదలై ఆఖరి దశ పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు. అంతేకాకుండా ఈసీ అనుమతి పొందిన తర్వాతే సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏపీ జనం నాడిని పట్టుకుంటాయా? అవి చెప్పింది జరుగుతుందా అంటే స్పష్టంగా అవునని కాదని చెప్పలేం. ఎందుకంటే ఒకనాడు ఉన్నట్టుగా ఇప్పుడు సర్వే సంస్థలు ప్రమాణాల్ని పాటిస్తున్న పరిస్థితి లేదు. 4 గోడల మధ్య ఉండి సొంత లెక్కల్ని జనం అభిప్రాయాలుగా వదిలే సంస్థలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎగ్జిట్ పోల్స్ బొమ్మా బొరుసులా చెప్పే విషయాలు తప్ప వాటికో భూమిక ఏది కనిపించడం లేదని భావించాలి. ఏది ఏమైనా ఏపీ ఓటర్ ఏం తేల్చేశాడో మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. ఈవీఎంలో దాగున్న గుట్టు వీడుతుంది. అప్పుడే ఈ ఎగ్జిట్ పోల్స్ కథ ఏంటో కూడా ఓటర్లకు స్పష్టమవుతుంది. అశాస్త్రీయంగా చేసిన సంస్థల లెక్కలన్నీ గాల్లో తేలిపోతాయి. గుడ్డిగా ఓ రాయి విసిరి దాన్ని సర్వేగా చెప్పుకునే సంస్థలేవో తెలిసిపోతాయి. దీనికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రతి ఎన్నికల సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అవి నిజమవుతాయా అనే గ్యారంటీ ఏమీ లేదు. గతంలో చాలాసార్లు వాటి అంచనాలు తప్పాయి. అయితే తుది ఫలితాన్ని చూచాయిగా అంచనా వేయడానికి ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రక్రియలో కొన్ని సంస్థలే ప్రమాణాలు పాటిస్తున్నాయి. అందుకే పేరుకు చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తున్నా వాటిలో కొన్ని మాత్రమే వాస్తవమవుతున్నాయి. అయినా ప్రతిసారి ప్రతి ఎగ్జిట్ పోల్ పై ఓటర్లలో, రాజకీయ పార్టీలు, నేతల్లో ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. అటు ఢిల్లీ పీఠం విషయానికొస్తే ఎగ్జిట్ పోల్స్ మోడీకి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టేశాయి. ఇండియా కూటమి బలం కూడా కాస్త పెరుగుతుందని చెప్పాయి. దాదాపు అన్ని సర్వేలు ఇదే తీరుతో వచ్చాయి. 300 నుంచి 350 మధ్య ఎన్డీఏకు సీట్లొస్తాయని సర్వేలు తేల్చాయి. ఇండియా కూటమికి 100 నుంచి 150 వరకు సీట్లు రావచ్చని ఊహించాయి. రిపబ్లిక్ పీ మార్క్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 359, ఇండియా కూటమికి 154 సీట్లు వస్తాయని తేలింది. రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సంస్థ ప్రకారం ఎన్డీఏకు 353 నుంచి 368 సీట్లు, ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు రావచ్చని తేలింది. జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 362 నుంచి 392 సీట్లు, ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు రావచ్చని తేలింది. ఎన్డీటీవీ సర్వే ప్రకారం ఎన్డీఏకు 367, ఇండియా కూటమికి 143 సీట్లొస్తాయని తేలింది. ఇండియా న్యూస్ ది డైనమిక్స్ సర్వేలో ఎన్డీఏకు 371 సీట్లు, ఇండియా కూటమికి 125 సీట్లు వస్తాయని తేలింది. న్యూస్ నేషనల్ సర్వేలో ఎన్డీఏకు 342 నుండి 378 సీట్లు, ఇండియా కూటమికి 153 నుంచి 169 సీట్లు రావచ్చని తేలింది. దైనిక్ భాస్కర్ ఎన్డీఏకు 281 నుంచి 350 సీట్లు, ఇండియా కూటమికి 145 నుంచి 201 సీట్లు వస్తాయని చెప్పింది. దక్షిణాదిలో బీజేపీకి అనుకున్నన్ని సీట్లు రాకపోవచ్చని, కానీ ఏపీ, కర్ణాటకలో ఎన్డీఏకు మొగ్గుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
తెలంగాణలో అనుకున్న ఫలితానికి సమీపంలోకి వస్తుందని ఊహించాయి. కానీ తమిళనాడు, కేరళలో బీజేపీకి పెద్ద చోటు లేదని, ఇండియా కూటమి దక్షిణాదిలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని లేటెస్ట్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్డీఏకు కాస్త సీట్లు తగ్గుతాయని చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ బెంగాల్లో మాత్రం తృణమూల్ పై బీజేపీ పై చేయి సాధించొచ్చంటున్నాయి. గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కమలం హవా కొనసాగుతుందని చెప్పాలి. అంటే సీట్లు తగ్గినా ఇండియా కూటమి కంటే ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ టేపులు బయటపడిన తరుణంలో ఇండియా కూటమి పుంజుకోవచ్చన్న అంచనాలను ఎగ్జిట్ పోల్స్ బలపరచలేదు. అక్కడ ఎన్డీఏకు మొగ్గుంటుందని అంచనా వేశాయి. అదేవిధంగా తమిళనాడులో మోడీ ఎక్కువ పర్యటనలు చేసినా ఎన్డీఏ బలం పెద్దగా పెరగదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అక్కడ ఇండియా కూటమికి ఏకపక్షంగా సీట్లు రావచ్చని అంచనా వేశాయి. అటు కేరళలో త్రిముఖ పోటీ ఉన్న ఇండియా కూటమిలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ విడిగా పోటీ చేసినా ఎన్డీఏ పుంజుకోలేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అక్కడ కూడా ఇండియా కూటమికి ఏకపక్ష విజయం దక్కుతుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే దేశవ్యాప్తంగా మోడీ ఫ్యాక్టర్ బాగానే పనిచేసిందని చెప్పాలి. బీజేపీపై అసంతృప్తి ఉందే కానీ వ్యతిరేకత లేదన్న కొందరు నిపుణుల అంచనాలకు దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని భావించాలి. అయితే 400 పార్ నినాదం మాత్రం సాధ్యం కాదనేసాయి ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏకు 400 సీట్లు ఇచ్చే సాహసం చేయలేదు. ఇండియా కూటమికి అధికారం దక్కకపోయినా బలం పెరుగుతుందన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇండియా కూటమికి 100 నుంచి 200 వరకు సీట్లు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. గత 2 ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏకు విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురైందని ఎగ్జిట్ పోల్స్ సంకేతాలిచ్చాయి. అటు ఏపీ అసెంబ్లీ, ఇటు సార్వత్రిక ఎన్నికలు, ఈ రెండింటిపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు పెద్దగా తేడా ఉండకపోవచ్చని, అదే ఏపీ విషయానికి వస్తే ఈ తేడా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2 పక్షాలకు భారీ మెజార్టీ ఇచ్చిన సర్వేలున్నాయి. అలాంటప్పుడు ఏది జరుగుతుందని భావించాలి, ఏ సర్వే నిజమవుతుందనుకోవాలి. ఏ పార్టీకి కావలసిన ఫలితాలను ఆయా సంస్థలు ఇచ్చేశాయి తప్ప అందులో ఎలాంటి ప్రామాణికత కనిపించడం లేదు. కేంద్రం విషయంలో అన్ని సంస్థలు అటు ఇటుగా ఒకే రకమైన ఫలితాన్నిచ్చిన సర్వేలు ఏపీ వరకు వచ్చేసరికి ఒకటి తూర్పుకి, ఒకటి దక్షిణాదికి ఉండిపోయాయి. దీన్ని బట్టి చూస్తే ఏపీలో జరిగిన సర్వేల్లో ఏది ప్రామాణికంగా చేసింది, ఏది తూతూ మంత్రంగా చేసిందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కేవలం రాజకీయ పార్టీల అనుబంధ సంస్థల్లా కొన్ని సంస్థలు అంకెలగారడీ చేయడం తప్ప దాని వెనక ఎలాంటి శ్రమ చేసి ఉండకపోవచ్చన్న కామెంట్లు పెరుగుతున్నాయి. ఏపీలో పార్టీలు, వర్గాలు, గ్రూపులు, కులాల లెక్కను విడిపోయి జనం ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఆఖరికి బెట్టింగ్ బ్యాచ్ కూడా సొంత సర్వేలతో దందా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పదుల సంఖ్యలో వచ్చిన సర్వేల్లో ఎక్కువ భాగం గాలి మాటలే అని చెప్పడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. శాంప్లింగ్ విషయంలో ప్రామాణికత, సర్వే చేయడంలో నాణ్యత పాటించిన సంస్థలే ఇలాంటి ప్రక్రియలో సక్సెస్ అవుతాయి. మిగతా సంస్థలు తాత్కాలికంగా హైలైట్ అవుతాయి తప్ప చివరకు ఎవ్వరూ పట్టించుకోరు. సో ఇప్పుడు ఏ సర్వే సంస్థ ఏం చెప్పినా అసలు ఫలితం ఈవీఎంలో దాగుంది. 4వ తారీఖున మధ్యాహ్నంలోపే గాలి ఎటు వీస్తుందో తెలిసిపోతుంది. ఆ లోపు ఎగ్జిట్ పోల్స్ ను లైట్ తీసుకోవడమే అందరికీ ఆరోగ్యకరం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.